సాంబార్ రైస్ ఫస్ట్ టైం ఇంట్లో చేశాను. అసలు ఎంత టేస్ట్‌గా ఉందో, ఇన్ని రోజులు నేను ఎందుకు చేసుకోలేదా అనే ఫీలింగ్ అయితే కలిగింది. అంత బాగుంది. మా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చింది. ఇంతవరకు గనక మీరు చేసుకోకపోతే కంపల్సరీగా ట్రై చేయండి. వెంటనే పిల్లలు, పెద్దోళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. చాలా సింపుల్ ప్రాసెస్. కుక్కర్‌లో 1 కప్పు రైస్‌కి 1/2 కప్పు కందిపప్పు అయితే తీసుకొని నీట్‌గా వాష్ చేసుకొని 3 కప్పులు వాటర్ అయితే పోసేసి ఇంకొక కుక్కర్ విజిల్ పెట్టేసేసుకొని 3 విజిల్స్ అయితే రానివ్వాలి. ఈ లోపు ఏంటంటే మనకు కావాల్సిన కూరగాయల ముక్కలన్నీ కట్ చేసేసుకోవాలి. ఇంకా 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసేసి కొంచెం ఆయిల్ అయితే వేసుకొని జీలకర్ర ఆవాలు వేసేసి అవి కొంచెం చిటపటలాడిన తర్వాత కరివేపాకు మనం కట్ చేసుకున్న కూరగాయల ముక్కలు అన్నీ వేసేసి దాంట్లో ఉప్పు, పసుపు, కారం అలాగే చింతపండు రసం అవన్నీ వేసేసి అవన్నీ కొంచెం ఉడికిన తర్వాత ముందే ఉడకబెట్టేసేసుకున్న రైస్ ఉండేది కదా పప్పు అన్నం అదంతా వేసేసి బాగా కలుపుకొని ఒక చెమ్ము వాటర్ అయితే పోసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గి చేసుకోవాలి. దాంట్లో కొత్తిమీర నెయ్యి వేసుకొని ఇంక స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి సాంబార్ రైస్లు అప్పడాలు నంచుకొని తింటే ఉంటే అసలు ఎంత బాగుందో. కంపల్సరీగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో